बोलो गणेश महाराज की जय। गणेश बोलो महाराज की गणेश बोलो महाराज की డౌన్ పేమెంట్ ఒక 5000 కట్టు నెల నెలకి 2000 3000 4000 కట్టమంటాడు కూపన్ ఇచ్చేకి కూపన్ సార్ ఎల్లు చిమ్టా కొడతారు 50% 50యా నేను మధ్యలో రాద్దు. నమస్తే అండి. ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన వెంటనే ఇంగ్లీష్లో ప్లే అవుతుంది కొన్నిసార్లు వీడియోలు. చదువుకున్న వాళ్ళు అయితే అక్కడ సెట్టింగ్స్లోకి పోయి ఎట్లా చేంజ్ చేసుకోవాలని తెలుసు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. ఇదేంద్ర ఇంగ్లీష్లో వస్తుంది, వీళ్ళు ఇంగ్లీష్లో పెట్టి సచ్చినారేమని చెప్పి బ్యాక్ వెళ్ళిపోతా ఉండొచ్చు. అందుకు సింపుల్, మీరు సెట్టింగ్స్లో వెళ్ళి ఆడియో ట్రాక్ అని ఉంటుంది, లేకపోతే అంతేనా ఆడియో ట్రాక్లోకి వెళ్తే తెలుగు ఒరిజినల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. మీకు ఒకవేళ మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఉన్నా, ఒకవేళ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఆప్షన్ ఒకటి చూపించండి. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. అందుకు ఈ ఆప్షన్ ఈజీ, జస్ట్ క్లిక్ చేసుకుని అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తాం మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా, మీ నిమేష్ చౌదరి. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के కూర్చో. బాగా కరెక్ట్ అయింది. నువ్వు డబ్బులు చేతికి ఇస్తానప్పుడు మేము తీసుకుంటాము, నువ్వు పీక్కోద్దు. చిల్లర అయితేనామో నీకు అర్థం కాలే, ఎట్లా చేస్తాంది రాకేష్ అక్క చాలా చిల్లరగా ఉంటది అక్క. నందు అయితే నేను ఇంక రేపటి నుంచి వద్దు రాని లేపాపం చూసి ఇస్తాను. చూసి ఇచ్చే డబ్బులు వచ్చిందో రాద్దంట. నా వల్ల 50,000 కలెక్ట్ అయింది రోజు. అయిందిలే, మాదేం లేదు, మేము మాట్లాడలే పాపం. కూర్చో. నేను రేపు రావాలి, చూడండి. ఒక నిమిషం అరసకుండా ఉంటే నేను లాస్ట్ చేసేసి నేను ఇంకా దిగేస్తా డ్యూటీ రోజు. నాకు కూడా అలసిపోయినప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. డబ్బులు ఇచ్చిందా నీదే లాస్ట్ ఈ రోజుకి. చందయ్యరా వినాయకుడికి చిన్నగా మీరు అడుక్కు తిన్నట్టు ఉంది. చిల్లర చేస్తారని ఏందంత అంత గందరగోళం చేసుకుంటా పైన లేకుండా నీకు వినాయక చవితి జరగదు. వేలు ఇచ్చిన వాళ్ళు కూడా డైలాగ్ లేదే. వాళ్ళు ఇళ్ళ వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారు పిల్లలు ముగ్గురు. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా చేసింది. నువ్వు ఓవర్ చేస్తున్నావు. కట్టుకొని ఏంది ఆ ఇంట్లో పెన్ను కొట్టేయమంటే నువ్వు లేదు, ఇంకా అయిపోయింది. నేను అప్పుడే చెప్తే రాసి పెన్ ఇంకా అయిపోయింది. అన్ని మంది చందాలు వచ్చినాయి రోజు. ఆ పక్క తిరిగినప్పుడు కొట్టేసేయండి అని చెప్తే ఇళ్ళ కాడికి పోయినప్పుడు మీరు ఏంది నువ్వు కొట్టే మేము దొరుకుతుంది. నేను మాట్లాడతాను కదా, నేను డైవర్ట్ చేస్తాను. డైవర్ట్ చేయడం కాదు, డైవర్ట్ చేసే బదులు నువ్వే కొట్టే. మమ్మల్ని నేనే మాటల్లో పెట్టాలా, నేనే డైవర్ట్ చేయాలా, నేనే కొట్టేలా. అంటే మేమే అందులో తీసుకొని 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటావు, నువ్వే కొట్టే. అవన్నీ వద్దులే కానీ చందా రాసుకో. ఎంత రాసుకో. చందా ఇచ్చేది ఏమున్నది. ఇట్లా మాట మాట్లాడతారు. చందా ఇచ్చేది ఉండదు, మేము చందా ఇచ్చే అలవాట్లేదు అంటారు. కాబట్టి కొత్త స్కీమ్ తీసుకొచ్చినాం. 500 కడితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్, 10,000 కట్టినావు వాషింగ్ మిషన్ ఇవి వస్తాయి. లేదు 15,000 కట్టాం అనుకో, డైరెక్ట్ ఫ్లాట్ డైరెక్ట్ గా అందరికి వచ్చేవమ్మా. చీటీ తీస్తారు, లాటరీలో ఇస్తారు. నా చేతులు నేనే కదా తీసేది లక్కీ డ్రా. నువ్వెందుకు తీస్తావు? మేమేమి ఎర్రిపప్పాలమ్మా. 3 ప్రైజులు ఉన్నాయి. నీకెందుకు వస్తుంది? వస్తే ఇస్తాము. ఓ నిమిషం. 1000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎందుకు ఈ బాబు అట్లా చెప్పుకుంటాను? బయట 1000 ఇచ్చినారు, నువ్వు ఎందుకు బయట చెప్పదు? ఇట్లా చెప్పకూడదనే కదా. నీకు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు రాసేది, 10,000 ఇస్తే 1000 రూపాయలు రాసేది చేస్తాండి. నువ్వు మళ్ళీ బయటకి ఎందుకు చెప్తాను? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు, ఎంత తీసుకున్నారు, జిఎస్టీ కట్టాలి. అందుకు రాయిద్దండ. ఇప్పుడు 5,000 కట్టినావు అనుకో, 500 కట్టినావు అనుకో, లక్కీ డ్రాలో నీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది. 10,000 కట్టినావు అనుకో, 10,000 కడితే నీకు టీవీ వస్తుంది 75 ఇంచెస్. 15,000 కడితే 1500 కట్ట 15,000 1500 వేలు వద్దులే, 500 పెట్టేద్దాం. మరి ఇప్పుడు 10,000 వాళ్ళకి చెప్పలే కదా, వాళ్ళకి పొద్దున పోయిపోద్దాం. 500 కట్టినంటే కార్ రా, 2,000 కట్టిననుకో ఇండ్లు లక్కీ డ్రాలో. ఇప్పుడు 3 ఉన్నారు అనుకో, 3 ప్రైజులు. 2,000 ఇల్లు అంటే ఇప్పుడు 2,000 ఇచ్చే వాళ్ళు ఒక 3,000 మంది ఉంటారు.
కుళ్ళిపోతుంది చూడు ఎంత. ఇప్పుడు నువ్వు చీటి వాడో చీటి నేను చీటి తీస్తావు, నేను తీసేదానికి వస్తుంది. నేనే ఇస్తాను ఒక 15,000, ఆ 2,000 లిస్ట్ లో ఒక 10 వేసుకుంటాను నేనే చీటీలు, వస్తుంది నాకు డబ్బులు. చూసే ఎంత పద్ధతే కాదు ఇది. మనము పేరు తెచ్చుకోవాలి కాలనీలో అని చేస్తున్నాము. వాడు జనాలందరిలో వాడు డబల్ డోర్ ఫ్రిడ్జ్ అంటే మేము కష్టపడి నడుచుకొని పోయి మాకు మాత్రం వద్దు కానీ నీకు 2 ఉన్నాయి కదా చీటీలు, 100-500 ఇచ్చేస్తే వీడికి ఇచ్చేయాలి ఇల్లు. అది కూడా అవ్వలేదు ఇంకా. మనసులో కుళ్ళుపోతు పెట్టుకొని ఓ నిజంరా, నువ్వు నీకు 500కి డబల్ డోర్ ఫ్రిడ్జ్ నేను గ్యారంటీ. నువ్వు కారు వాడు ఇండ్లు అనుకో, నువ్వు కారు ఎవరికైనా ఇచ్చో నువ్వే పెట్టుకుంటావు, పెట్టుకో. ఇండ్లు పెట్టుకుంటావో పెట్టుకో, నేను మాట్లాడను, నువ్వు పెట్టుకో. నాకు వద్దు, నేను ఫ్రిడ్జ్ నీకు ఇచ్చేస్తా, త్వరగా రాపిచ్చేసి. మంచిదే నేను కుళ్ళుపోతు అదేదో పేరు రాసి డబ్బులు తెచ్చు. ఫ్రీ కడితేనే ఫ్రిడ్జ్ డబల్ డోర్. 2,000 కడితే కూడా ఇల్లు కోపం తీయొచ్చు. 2,000 కడితే ఇల్లు కూడానే. ఇండ్లు వాళ్ళు చూసుకోలేరా నాయన, ఫస్ట్ ఫ్రిడ్జ్ చూసుకోవాలి కదా. ఈ ఎర్రి పప్పకి ఇల్లు వద్దటరా. ఎవరు నువ్వు పెట్టుకో ఇండ్లు. అయినా ఈరోజు బాగా వచ్చింది మీ చందా. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం, 6కే మొదలు పెడదాం. రేపు ఇంకా 5 days ఉంది కాబట్టి 6కే మొదలు పెడితే బాగా డబ్బులు వస్తుంది. ఒక 50 లక్షలు తందొచ్చు. ఆ బుక్ లో శివక్క 50 రూపాయలు అంటారు. ఆడపిల్లల కోటలో డబ్బులు వచ్చేది, లేకపోతే ఆడపిల్లల కోట కింద నీకు ఫ్రిడ్జ్ ఇండ్లు ఇవన్నీ పెడతానేది లేడీస్ కోట. చీర జాకెట్ శివక్క అని 50 రూపాయలు రాసి. అనేది 500 జిఎస్టీ రైడింగ్ జరగకూడదని మనం సున్నాలు తీసేస్తున్నాం. ఇక్కడ చూడు, ఇంకా నువ్వు నమ్ముతావు లేదో, ఇడందరు రాసినామా. నందు రూపాయి పెట్టినాము, నిమేష్ 11 రూపాయలు, నిక్షిత 9 రూపాయలు. మనము నామకే వాసి మనం డబ్బులు వేసినట్టు ఉండాలి, అంతే చూసేవాళ్ళకి. అసలు మేమే కండక్ట్ చేస్తున్నాం, మేము డబ్బులు ఎందుకు ఇవ్వరా, ఏదో ఇళ్ళని ఇచ్చాం అంతే. ఇప్పుడు 500 కట్టినావు కాబట్టి నీ కూపన్ తీస్తాను, నీ చేతికి ఇస్తాను. అది పట్టుకొని పోయి నువ్వు ఏ షాప్ అయినా తిరుక్కో, అడిపోయి బోలో గణేష్ మహారాజ్ కి జై అనేసి అది అది ఇది కట్టేసుకో. గణేష్ మహారాజ్ గణేష్ బోలో మహారాజ్ కి, గణేష్ బోలో మహారాజ్ కి. గణేష్ బోలో అంటే గణేష్ నే మాట్లాడమని చెప్తాను. గణేష్ బోలో అంటే గణేష్ చెప్పమంటున్నాడు. యాద నేర్చుకుంటాడులే. ఫ్రిడ్జ్ మీద ఉంది మనకు, అందుకు మైండ్ పని చేయలే. అది కట్టుకొని కూపన్ ఇస్తాను, ఆ కూపన్ తీసిపోయి నీకు నచ్చిన షాప్ కాడికి పోయేసి నీకు నచ్చిన ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకో. డబల్ డోర్ తీసుకుంటావా, 5 డోర్ తీసుకుంటావా, 10 డోర్ తీసుకుంటావా తీసుకో. ఆధార్ కార్డు చూపి, నీకు ఏమైనా నీ ఆధార్ కార్డు ఇస్తే సిబిల్ స్కోర్ ఉందా లేదా చెక్ చేస్తాను. నీకు చెక్ చేసి అకౌంటే లేదు కదా ఆడమ్మా వాడు ఆనందం కోసం పోతాడు. వాపకు కూడా తిక్కనా కూడా యూనిక్ పడితే ఒకటి గౌన్కిస్ గాడు షాప్ కాడికి వస్తాను ఫ్రిడ్జ్ అంటే ఇచ్చేసి వాడేమన్నా తిక్కూడా. షాప్ కాడికి వస్తాను ఫ్రిడ్జ్ అంటే ఇచ్చేసి వాడేమన్నా తిక్కూడా. వీడేదో వాళ్ళ ఆనందం కోసం కూపన్ తీసిపోతాడు. ఆ కూపన్లో ఏముంటది, పేరు శివక్క అని పెట్టి పేరు రాసి ఇస్తాం కూపన్ చెప్పే ప్రాసెస్ అంతే. నీకు ఆడగాలి వాడు కర్మగాలి నీకు ఇత్తానికి ఫ్రిడ్జ్ ఇచ్చినాడు అనుకో, ఈఎంఐ నెలలో కట్టుకుంటా పో. ఫస్ట్ ఇండ్ల కాడికి రానిద్దు. ఫస్ట్ డౌన్ పేమెంట్ ఆడి ఈడు ఏడికిస్తా నీకు. వాడేదో అడుక్కునే వచ్చినాడు అనుకుంటారు. ఫ్రిడ్జ్ ఇప్పించిన దీన్ని బట్టి ఒక దారం ఇచ్చి 500కి దేవుడు సరే నా అర్థం కదా అంటే 500 చెప్పి ఊర్లో వాళ్ళతో కొట్టించాను. మళ్ళా కూపన్ ఇస్తారు. డౌన్ పేమెంట్ ఒక 5,000 కట్టు, నెలకి 2,000 3,000 4,000 కట్టమంటాడు. తెలియదా వీడికి? సరేలే ఇంటికి తీసుకో. స్థలం కొనుక్కోవాలా, లెక్కలు పెట్టకుండా ఇల్లు ఊరికి ఇచ్చేస్తారా? మీరు ఇచ్చే 500కి 1000 రూపాయలకి డబల్ నువ్వు ఆశ పెట్టినారుగా మీరు ఏం చెప్పారు, ఏం చెప్పాలి మీరేం చెప్తారు మేడం? ఫ్రిడ్జ్ ఇస్తారని చెప్పినారు. ఫ్రిడ్జ్ ఇస్తారు, ఎల్లు చెబుతా కొడతారు, ఈ చిల్లర గంత మనకి ఎంత వచ్చింది? నాకు అవసరమే ఎందుకు ఇస్తాము, అట్లా ఇచ్చుకుంటా పోతే అందరికి ఇవ్వాల. ఇంట్లోకి వచ్చిన తర్వాత వెళ్ళేది లేదు. నాకు 50 20 30 ఆడ ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు ఇచ్చారు లైఫ్ లో ఇలాంటి మనుషులు చూడలేదు. ఇచ్చారు నా వల్ల
ఏంది ఇమ్మ మాట్లాడతా సిగ్గుపడి పక్కన దాక్కుంటా ఏ మా జీతం ఇప్పుడే కదా నా వల్ల అలా కాదు ఫస్ట్ చందా ప్రాబ్లం ఇక్కడ ఏంది 3000 కొట్టేశారు ఆడే నందునే అని నొక్కేసావా 3000 ఎక్కడ పెట్టావు 1000 రూపాయలకి 100 900 మొత్తం ఎంత నొక్కేసావు వానమ్మ అట్లయితే ఇది పద్ధతే కాదు నందు మీరు మొత్తం అంతా మాట్లాడుతున్నాం ఇచ్చింది 300 ఈ బుక్ పక్కన పెట్టి లేదు ఉండు ఒకసారి ఎవరెవరో తక్కువ ఇచ్చినట్టున్నారు ఎవరిని మీ సత్యవతి 10 రూపాయలు కూడా రివర్స్ ఇచ్చారు కదా నందు నువ్వు రూపాయి ఎందుకు ఇచ్చావు 100 రూపాయలు 110 రూపాయలు ఇవ్వచ్చు కదా కండక్ట్ చేస్తుంది ఇది పక్కన తీసి డబ్బులు పంచు నీ ఇవన్నీ నాటకాలు తెలుసు కానీ ఎంత వచ్చిందో చూసి నాది 50 మీ 25 వేసుకోండి ఎవడు పెద్దోడు ఇడా ఎవడు మాట్లాడతాడు ఇది ఇంగ్లీష్ లో మాట్లాడినా హిందీలో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా అసలు ఇంకో ముసలోళ్ళ కాలు కూడా ముక్కినా లోపల ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు 50% 50 నువ్వు మధ్యలో రాద్దు నీకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ అని ఆల్రెడీ ముందే చెప్పినా నువ్వు ఫ్రిడ్జ్ తీసుకోవద్దే అయిపో 50 అన్నాడు 50 ఇచ్చాను 50% అంతా వచ్చిన డబ్బులు నువ్వు 50 అంటే 50 రూపాయలే నీకు చెప్పినది మేము 50 అంటే 50 రూపాయలే నీకు చెప్పినది మేము నీకు 20 అసలు నాకే వాడు చెప్తాడు నోట్లు ఇవి ఏది అడుగుపో వాళ్ళని అడుగుపో మార్చుకోవచ్చు నాకు నా 50% ఇచ్చి 50 మీతో దారుణంగా దేవుడి పేరు చెప్పుకొని లెక్కలంతా చంపేస్తారా దేవుని పేరు చెప్పి కాదు ఇందులో 30,000 ఉండాలి కదా 4,000 ఉందేంటి రేపటి నుంచి రానులే మీరు రానికి ఏంటి ఆ చెక్కు తీసుకునే ఎవడు పోతాడు నేనే పోతాను చెక్కు తీసుకునే ముందు చెప్తాను చూడు 5 లక్షలు ఇస్తాను 5 లక్షలు కాదు 50,000 రాస్తా అన్నాడు అయిపో ఏ ముద్రస్తున్నారు మీరు 3,500 ఉండడం ఏంటి ఏమి నువ్వెవడరా మాట్లాడేకి నువ్వు 500 ఇచ్చినావు ఫ్రిడ్జ్ తెచ్చుకో లాటరీ ఎప్పుడు తీసేది నిమజ్జనం అయిపోయినా రూల్స్ చూడు ఈ లెక్కని ఎట్లా ఉండా నీ లాటరీ ఎప్పుడు తీస్తామంటే నిమజ్జనం అయిపోయినాక లాటరీ తీస్తావు నీకు లాటరీ నిజంగా ఫ్రిడ్జ్ లాటరీ తీయాలనుకుంటే నువ్వు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి అది నీ డబ్బులతోనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని మొత్తం అందరిని పిలిపించుకొని భోజనాలు పెట్టినాక తర్వాత లాస్ట్లో నవ్వుతానేమేమి ఇదే కదా ప్రాసెస్ సిగ్గు లేకుండా నువ్వు నాకు తెలియదు డబ్బులు రేపు ఎమ్మెల్యే మినిస్టర్ వీళ్ళంతా డబ్బులు ఇస్తా అన్నారు దానికి నేనే పోతా చెక్కులు రాసిస్తా అన్నారు మీ ఇద్దరు పోతే బాగోదు ఇప్పుడు డబ్బులు దొబ్బేసింది మీ ఇద్దరే బుక్ లో రాసింది డబ్బులు దొబ్బేసావు బాసారు ఈడ్స్ కొట్టించాం ముగ్గురిని రాను సీరియస్ నేను రానే నేను మంచిగా నిజాయితీ పోదామని 4,000 ఉంది ఆడికి నేను ప్లాన్ చెప్పిన ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కారు ఇండ్లు అని చెప్పి ఎంతమంది నువ్వు 3 రూపాయలు పెట్టుకుంటావా ఏ లోపల నువ్వేమన్నా దాంట్లో చేరుతావా ఇప్పుడు 4 బాటలు వేస్తారా మీరు మళ్ళా రేపు 50,000 వస్తుంది అలా కాదులేమ్మా వాడు డబ్బులు కట్టి జాయిన్ అవుతాడు గ్రూప్ లో ఇప్పుడు మళ్ళాగా అంటే వాడు రోజుకి వాడి ఈ 50,000 వస్తుంది మనకి రోజుకి మళ్ళా ఎంతమంది మనమే పంచుకుందాంలే మీ వీడెందుకు కానీ నువ్వు మాట అన్నావు కాబట్టి వాడు రాల్సిందే వానికి ఇంట్రెస్ట్ ఉంటే వాడికి నిజంగా పెట్టొద్దులే నీ మనసులో మాట చెప్పు నీకు డబ్బులు తీసుకునే ఇష్టం ఉందా లేదా నువ్వు ఓపెన్ చెప్పేసి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుందాం రా వేరే వీధిలో వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం అయితే డబ్బులు 2,000 ఇస్తారేనా చందాలకేసి నేను చేర్పించుకుంటా కదా తీసుకో చెప్తా 2,000 అదే కదా అదే కదా మీరెంత పెట్టారు రూపాయి ఈ బాబు 9 రూపాయలు పెట్టింది 11 రూపాయలు నువ్వు 9 రూపాయలు అబ్బా ఏంది మీవే సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తుందని చెప్పింది నేను వాళ్ళతో నేను టీమ్ లీడర్ నేనే టీమ్ లీడర్ టీమ్ లీడర్ ఎవరు
టీమ్ లీడర్ ఎవరు? ఆయన చెప్పినట్టు 2000 ఇచ్చి 50 దొబ్బుతారు రోజుకి ఈడు. 50 కాదు 2 లక్షలు. టైం వేసేది 2 లక్షలు తీసుకుంటాడంట. మీరు మరసంగా మాట్లాడి డబ్బులు ఇప్పుడు ఎవరు? నేను టీమ్ లీడర్. అమ్మాయి చందాకు వచ్చిందని స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ లాగా నాకు చూసి డబ్బులు ఇచ్చినారు. మీ ఇద్దరు మొక్కలు ఉన్నారు. మూతే కాదు మూలమంట. మూల సంఖ్య ఉన్నట్లున్నాడు. 1000 రూపాయలు చేస్తే ముందు జై బోలో గణేష్ మహారాజ్ అని చెప్పి 2000 ఇస్తాడా? ఇప్పుడే అవును నా దాంట్లో కట్ చేసుకుంటాపా. అబ్బా నీకే 20 రూపాయలు వచ్చింది ఈ రోజు. రేపు చెక్కులు వస్తున్నాయి కదా. ఎంత డబ్బులు తప్పు వద్దు. వాడు ఇంట్రెస్ట్ గా వస్తున్నాడు. వాడు ఇప్పటి వరకు నీతి మాటలు మాట్లాడలేదా? దేవుడు చెప్పు నీ ఏదో చెప్పేసి ఓపెన్ గా చెప్పి. నాకు డబ్బులు దోచుకోవాలని అది చెప్తాడు మా పద్ధతికి మీరేమన్నా మీరేం చేసేదేమన్నా మేము పెడతామప్పా. మేము 2 లక్షలు దొబ్బేసైనా 50,000 పెడతాము. నువ్వు మేము అది కూడా పెట్టంలే ఏమన్నా నిజాయితీగా. అవన్నీ వద్దు. జై బోలో గణేష్ మహారాజ్ కానీ గట్టి కూడా గంగార్పణ అది కట్టేసుకో. రేపటి నుంచి చందాకు పోదువు. లెక్క ఫుల్ ఫుల్ ఉండదు లెక్క. అది నువ్వు కలెక్ట్ చేస్తేనమ్మా. నువ్వు 5 రూపాయలు కలెక్ట్ చేసి నీకు 50,000 ఇవ్వాలి అంటే అవ్వదు. నువ్వు ఎంత తీసుకుంటావో దాంట్లో డబ్బులు ఇడ కట్టాల. 10 రూపాయలకి 9 రూపాయలు. నేను రాను. ఇంట్రెస్ట్ పోయింది నాకు. మీరు ఏందేదో ప్లాన్లు మార్చుకుంటుంటే నేను రాను. మీరు చేసుకోండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. అది రియాలిటీ. కాకపోతే చేసుకోండి. నువ్వు ఇడిచిపెట్టే మనకే సిగ్గు లేదా? 1000 రూపాయలు పెట్టే కదా. పోతే వేళ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుందిలే. మాతో వస్తే 5,000 ఇల్లమ్మా. నాగేత నేను సైడ్ అయిపోయినాను. నాకు టీమ్ లీడర్ పెట్టి మొత్తం బాధ్యతలు నాకు అప్పచెప్తే నా బాధ్యతలు నేను అప్పచెప్తే నేను అమ్మాయి కాబట్టి నాకు ఏంటి ఫస్ట్ ప్రయారిటీ. నాకు 50% ఇవ్వండి. 20-20-10 ఐడియా నాది కాబట్టి అందు నాకు చిరాకు తెప్పిద్దు. మీరు చిల్లర ఏంది 50-20-10. అసలు ఇట్లా దేవుని పేరు చెప్పుకుంటారు చూసినా చాలా నీచమైన పని. 30,000 పాకెట్ లో బ్యాంక్ లో అదెందుకు అడుగుతున్నావు? పొద్దున 30,000 ఈ రోజు రా వీడు తీసుకున్నాడు. 30,000 నాకు వచ్చింది. 30,000 ఇచ్చి ఏంటికి ఎవరు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ గురించి ఐడియాలు ఇచ్చినోడు? ఇచ్చావు 30,000 ఇప్పుడు నువ్వు 20,000 తీసుకున్నావు. నాకెట్లా 3,000? ఎవరు చిప్ప పూసుకో. వీంతో బ్లడ్ డొనేట్ చేయించండి వినాయక. మొత్తం 2,000 మొత్తం 1,500 ఇబ్బందిచ్చింది ఊరికే దేవుని మరమడసరంగా మళ్ళీ బూతులు రప్పి కూడా నువ్వు ఇవ్వాల్సి 2,000 వెయ్యి ఇచ్చావు. నోరు మూసుకుని ఉండు. ఏదో పెద్ద 2,000 దేవుడికి ఇచ్చింది అడగొద్దులే శివ. పోర పాపం కొట్టి దేవుడికి ఇచ్చింటే ఒకసారి వెళ్ళిపోదును. మీ అట్లా ముద్రష్ట వాళ్ళకి ఇస్తానా? పెద్ద ముద్రష్ట దోచుకోవడానికి రెడీ అవ్వలేదా? మీరు ఎంత చిల్లర వాడు అంత మాట అన్నాక మీరు కూడా డ్రాప్ అయిపోండి. మీకు కూడా మార్పు రాదు. వాడు అని దానికి 5 లక్షలు సంపాదించుకుంటాము. దాని తర్వాత సంవత్సరం అంతా ఖాళీ. నాశనం పోతారు మళ్ళా నాశనం గురించి ఇడే మాట్లాడారు. 1000 రూపాయలు ఇచ్చి జాయిన్ అయ్యాడు. పడు ఏమైనా చేసుకోండి. నన్ను మాత్రం ఇంటర్ఫియర్ చేయద్దండి. 30,000 ఇచ్చేయి. నేను సపరేట్ వసూలు చేసుకుని నాకే నాన్నప్పుడు నా ఎట్లా చెప్పు గుట్ల మోసం వాళ్ళు చేస్తుంటే నన్ను అంటారు. చెప్పలేదు నువ్వు హాస్పిటల్ ఇచ్చలేదు. నువ్వు
కట్టమని చెప్పిండేది నువ్వు, వాళ్ళేం కాదు. నాకు నువ్వే సమాధానం. రేపు చందా అడిగే ప్రాసెస్ చూద్దాం. నువ్వు కనుక అడగగలిగితే డబ్బులు తేగలిగితే నువ్వు ఉంటావు టీంలో, లేదంటే లేదు. బాగా అడుక్కోవాలి, మాట్లాడచ్చు, ఏం కాదు కానీ పెద్ద విషయం ఏం కాదు, వచ్చేస్తుంది. రేపు కనుక నువ్వు కవర్ చేయలేకపోతే నువ్వు ఇంకా డ్రాప్, డబ్బులు ఇచ్చేది కూడా ఉండదు. చూడు అన్యాయం అని ఫీల్ అవుతున్నావు కాబట్టి దానికి తల ఏం ఊపొద్దు. నాదంతా వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ. నేను డబ్బులు దబ్బేసి కొట్టేసినావు నువ్వు. ఎవరు మేము మా ఇద్దరికి 3,000 కొట్టేసినంటే నేను ఎవరు దొంగ, ఇల్లంతా ఎవరు? మాకు 3,000 ముగిలింది. నువ్వు ఇప్పుడు చూడడం లేదా? నువ్వు డబ్బులు కొట్టేసేకి నువ్వు జనాల సొమ్ము తినాలని చూడటం లేదా? ఇప్పుడు నువ్వు కొట్టేసినావు ఆల్రెడీ ఉంది. నేను అప్పుడే మొత్తం ఊడిచేయలే కదా. రేపు నేను కొట్టేస్తా 50,000, నువ్వు 3,000 వాడు 3,000, నెక్స్ట్ వీడు 30,000 కొట్టేస్తాడు, 2,000 3,000 నా 5,000, అట్లా పంచుకుందాం. వాడు కొట్టేసినప్పుడు వాడు 10,000. నీకు 10%. నువ్వు లాస్ట్ లో వచ్చావు. మీరు మొత్తం దొంగ కేడీలే. పోరా నీకే రేపు రావారా? ఆ డబ్బాలు ఎంత ఉంది? 60,000 పెట్టినావు. అలా కాదు, నువ్వు రేపు రావా చందాకి? సరేలే 60,000 కదా దాంట్లో ఉండేది. దాంట్లో రూపాయి తక్కినా కూడా కాలనీలు ఎవరైనా అడిగితే చెప్పండి, చందా డబ్బులు కొట్టేసినాడు అని చెప్పండి. ఇంకా రిబ్బన్ కట్టుకొని రెడీగా ఉండాలి రేపు నువ్వు. మళ్ళా దీంట్లో కిరికిరి జరిగింది అనుకో, నువ్వు రేపు కనుక డబ్బులు అడుక్కోలేదు అనుకో, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసామని అడగదు. నేను చెప్పేస్తా జనాలందరికి. నువ్వు చెప్పే స్టేజ్ లో ఉండదు, ఎందుకంటే నీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది. మీరు వస్తానో లేదు నిజంగా చెప్పు. ఇప్పుడు నువ్వే ప్రచారం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది నాకని చెప్పుకుంటా పోయి అందరికి చెప్పేదా? నువ్వే ఇప్పుడు చెప్తానా? ఆ డబ్బులతోనే మనం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనేది. ఫోకస్ పోల్లా, ఫోకస్ పోల్లా. జై భరోసా. అది అనేకే రాలేదు, ఇంకేం డబ్బులు ఇస్తారు అంటే. గణేష్ మహారాజ్ కే జై. గణేష్ మహారాజ్ జై.